టీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా 5వ డివిజన్ ప్రదాత గౌరవనీయులు మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా ఎన్నికల ప్రచార రథాన్ని ఏర్పాటు చేసినటువంటి అన్నా గౌరవనీయులు కోదండం ధర్మారెడ్డి గారు, ఇక్కడ వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ కాలనీ వాసులకు ప్రత్యేకమైనటువంటి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, గౌరవ కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఒక మన తెలంగాణ జాతిపితిగా నిలిచినటువంటి సందర్భం ఉన్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, అదేవిధంగా ప్రతి ఒక్క ఏ వ్యక్తిని కదిలించినా కానీ సంక్షేమ ఫలాలు, సంక్షేమ కార్యక్రమాలు మా గతంలో అందుతుండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా మాకు పెన్షన్లు కానీ, రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, తాగునీరు, సాగునీరు, అనేకమైనటువంటి వనరులకు, వసతులకు మేము అవకాశాన్ని కోల్పోతున్నటువంటి సందర్భం ఉందని చెప్పేసి ఇలా తెలంగాణ యావత్ ప్రజానికం ఈ ప్రభుత్వం మీద అనేకమైనటువంటి విమర్శలు గుప్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే సందర్భంలో గౌరవనీయులు మా ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి అన్నగారు నిన్ననే మన ఎన్ఎఫ్సి బ్రిడ్జ్ దగ్గర 100 పడకల ఆసుపత్రి, అంటే నియోజకవర్గం ఎక్కడో పోయేది ఉండే అసలు యాక్చువల్గా. అది మన మల్లాపూర్లో 38 గుంటలు ఉన్నది. ఆ గుట్ట మొత్తం అది గౌరవనీయులు మన కార్పొరేటర్ గారు అందరి సమక్షంలో మన ప్రజల సహాయ సహకారాలతోటి మొన్ననే ఆ 100 పడకల హాస్పిటల్లో భూమి పూజ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని వందల కోట్ల రూపాయలు మన లక్ష్మారెడ్డి అని వచ్చినాక ఈరోజు మన ఉప్పల్ నియోజకవర్గం, ముఖ్యంగా మన మల్లాపూర్లో కూడా అనేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఏలంలో మన ఎమ్మెల్యే గారు ముందంజలో ఉన్నాడు. అదేవిధంగా అన్నగారికి ఉన్నటువంటి సంబంధాలు, మంత్రులు కానీ, మినిస్టర్లు కానీ, తర్వాత ముఖ్యమంత్రి కానీ అన్న పోయి అడగడమే ఆలస్యం, అక్కడ నిధులు ఇవ్వడం, ఇక్కడ అభివృద్ధి జరగడం అనేది జరుగుతుంది. అందుకోసమని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు పాల్గొని రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కూడా ప్రజల ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతూ, జై తెలంగాణ. 26వ వసంతంలో అడుగుపెడుతున్న భారత రాష్ట్ర సమితికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా గౌరవ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో, అట్లాగే ఉద్యమ నాయకుడు పన్నాల దేవేంద్ర రెడ్డి గారి ఎక్స్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతుండడం మాకందరికి సంతోషం. 14 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల అభివృద్ధి, 2.5 సంవత్సరాల ప్రతిపక్షం. అవమానాలు ఎదుర్కొన్నాం, అభివృద్ధి చేసినాం. అవమానాలు ఎదుర్కొంటూ కూడా ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా, ఎంతోమంది కించపరుస్తున్నా కూడా అన్నీ తట్టుకుంటూ ఈ రాబోయే 2.5 సంవత్సరాల్లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం, తర్వాత అట్లాగే మా నియోజకవర్గ శాసనసభ్యులు ఆ క్యాబినెట్లో మంత్రిగా ఉండాలనుకోవడం మేము కోరుకుంటున్నాం. అట్లాగే మా కార్పొరేటర్ గారు పన్నాల దేవేంద్ర రెడ్డి ఉద్యమం నుంచి పనిచేస్తున్నారు, ఎప్పటి నుంచో అందరి కార్యకర్తలను కలుపుకుంటూ ఆయన కూడా భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉండాలని కూడా కోరుకుంటాం. అట్లాగే ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే, అప్పుడే ఎన్నికల కాలం వచ్చేసింది, అధికార పార్టీలు వెనుక ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలు ముందుకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. పంచాయతీకి కొట్లాటకు అన్ని రెడీ అని ఇప్పుడు ఈరోజు బండి కూడా ప్రచార రథం కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి. అట్లాగే అందుకే మేము ముందున్నాం. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ రోజు నుంచే ఎన్నికల ప్రచారం ముందు ఉండొచ్చు, అయినా ప్రచారం ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం. అందుకే మరొకసారి
జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు 26వ వసంతంలోకి అడుగు పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ మనం గతంలో ఎంతో మన ప్రజెంట్ జాతిపితగా పిలుచుకునే మన బాపు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో మనం ఈ పార్టీ స్థాపించి 26 సంవత్సరాలు ఈరోజు అడుగు పెడుతుంది. ఈ సందర్భంగా ఈరోజు గత ప్రభుత్వము, ఇప్పుడున్న ప్రభుత్వం, ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం చేస్తున్న అరాచకాలే కానివ్వండి, మరియు నాయకుల మీద కేసులే కానివ్వండి, ప్రజల మీద ఒత్తిడే కానివ్వండి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైంది కాబట్టి ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. కాబట్టి ఈ తిరుగుబాటును మన నాయకులు, మన పైన ఉన్న నాయకులు గ్రహించి మరి కార్యకర్తలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, కార్పొరేటర్లకు కానీ అందరికీ దిశానిర్దేశం ఇంటర్నల్గా చేస్తున్నారు. దాన్ని ఊహించే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఆ వ్యతిరేకతను మనం సానుకూలంగా మార్చుకోవాలి. గతంలో మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చేసిన ఏదైతే మనకు రైతులకు కానీ, ప్రజలకు కానీ మంచి కార్యక్రమాలు, అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో, ఆ ఫలాలు అందించిండో వాటిని మళ్ళీ తిరిగి కొనసాగించుటకు ప్రజలు పెద్ద ఎత్తున మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపే చూస్తున్నారు. కాబట్టి దాన్ని ప్రజల్లోకి ఇంకా విస్తృతంగా తీసుకుపోవడానికి ఈరోజు మంచి రోజుగా, పార్టీ ఆవిర్భవించిన రోజు మంచి రోజుగా భావించి మేము ప్రజల తరపున, పార్టీ తరపున ప్రజలను అవేర్నెస్ చేయడానికి ఈరోజు ఒక ప్రచార రథాన్ని మన ప్రియతమ ఉప్పల్ ఎమ్మెల్యే గారైన లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా, అలాగే మా ప్రియతమ కార్పొరేటర్ 10 సంవత్సరాల ప్రజల మన్ననలు పొందిన కార్పొరేటర్ గారు పన్నాల దేవేంద్ర రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఈ బండి ప్రచార రథం ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. మరియు ప్రజలు కూడా ఇది గమనించి మరి ముందు ప్రభుత్వంలో ఏం జరిగింది, మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో ఏం జరిగింది గమనించారు. కాబట్టి మరి బీఆర్ఎస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతారు. మరియు మన పర్సనల్గా మన డివిజన్ విషయానికి వస్తే, మన ఉప్పల్లో లక్ష్మారెడ్డి గారు వచ్చినాక మనకు ఎన్నో నిధులు, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ప్రతి విషయంలో అన్నకు వెన్నుదన్నుగా ఉన్న మన ప్రియతమ కార్పొరేటర్ పన్నాల దేవేంద్ర రెడ్డి గారు ఏదైనా సరే కాలనీ తరపున ఒక వ్యక్తి పోయి మనం అన్న నాకు ఈ సమస్య ఉందంటే మనం పదే పోకుండా అన్న మనసులో పెట్టుకొని అధికారులు వచ్చినప్పుడు ఎమ్మడబడి ఎన్నో పనులు చేయించిండు. అది ప్రజల మనసులోకి తెలుసు. కాకపోతే అన్న దగ్గర ఉన్న చిన్న వ్యత్యాసం ఏంటంటే ఏదైనా పని చేసినా చెప్పుకోడు, నేను గిజ్ చేసినా, నేను గజ్ చేసినా అని గొప్పలకు పోడు, పెద్దగా చెప్పుకోడు. దాన్ని ప్రజలు కూడా గమనించారు. ఈ రోజు వరకు కూడా అన్న ఆయన మనసులకు ఏదైనా వేరే వాళ్ళకి సమస్య ఉందని అంటే ఆయన అధికారులతో మాట్లాడి ఎవరితో చెప్పకుండా పనులు చేయించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మా సొంతం, నేను ఈ కాలనీ ప్రెసిడెంట్ కాబట్టి నేను చెప్తున్నా, మా కాలనీకి ఒక 2 నుంచి 3 వర్కులు తప్ప దాదాపుగా 0 వర్క్స్, ఒక్క వర్క్ కూడా లేదు. అన్న దయ వల్ల ఒక్క పెండింగ్ వర్క్ కూడా లేదు. అది కూడా ఒక 2 నుంచి 3 వర్కులు, చిన్న వర్కులు, అది కూడా త్వరలో మనకు పని చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు మరియు అన్న దేవన్న కూడా మాకు మాట ఇచ్చారు. కాలనీ మా ప్రజల తరఫున అన్నకు మా ధన్యవాదాలు. మరియు రాబోయే రోజుల్లో అన్న కూడా మరి ఒక పెద్ద రాష్ట్ర స్థాయిలో ఒక నాయకునిగా చూద్దామని మేము ఎంతో ఎదురు చూస్తున్నాము. ఆ దేవుడు కూడా అన్నకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై బిఎల్ఆర్, జై బిఎల్ఆర్. 26వ వసంతంలోకి అడుగుపెట్టినట్టు బాధ్యతలు తెలియజేస్తుంటూ మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడడానికి 26 సంవత్సరాల తర్వాత ఇక్కడ భవానీ నగర్లో ఒకప్పుడు అసలు భవానీ నగర్ కనుమరుగే పరిస్థితి, వర్షం బాగా పడితే. అటువంటిది మా అన్న పెద్దన్న మంచిగా ఇక్కడ వర్క్ చేసి అన్ని విధాల ఇంత వర్షం వచ్చినా కొద్దిగా అక్కడిక్కడ తేడాలు వస్తే దాన్ని చూపెట్టి ఇవ్వాల పాలభిషేకాలు అవన్నీ ఇవన్నీ చేసుకుంటూ కాలం గడుపుతుంది కాంగ్రెస్ నాయకులు. పక్కా చెప్తున్నాను నేనైతే, ఇది కరెక్ట్ కాదు. పనులు గుర్తించుని అన్న ఎంత మంచిగా పని చేసిండు, ఫస్ట్ ఎక్కడెక్కడ ఏముండే, ఫస్ట్ పరిస్థితులు ఏంది, అది ఎట్లా ఏ విధంగా అయితే ఉండే మీకు అందరికీ తెలుసు. ఫస్ట్ మల్లాపూర్ రూపురేఖలు ఏ విధంగా ఉండేది అనేది అందరికీ తెలుసు. 10 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేసిండో మన దేవేంద్ర రెడ్డి కానీ, లాస్ట్ మూమెంట్లో మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మంచి పనులు చేసుకుంటూ లాస్ట్కి వచ్చిండు. అయినా కానీ మంచి పనులు ఇచ్చి, కోట్లలో పనులు ఇచ్చింది. నేను ఎందుకంటే వెన్నంటుండి చూస్తున్నా కానీ నాకు సరిగా చెప్పడం రాకపోవచ్చు, కానీ ఇవన్నీ చూస్తున్నా, నేను గమనిస్తుంటా. ఎవరేమేమి చేస్తున్నారు, ఎవరేమేమి చేస్తున్నారు అని గమనిస్తా. నిజాయితీగా చెప్తా, నీతిగా చెప్తా. పక్క పనులు చేసేది మేము, పాలాభిషేకాలు వాళ్ళు. అది కాదు,
మేము పని చేస్తున్నాము. మేము ఆ ఎలిఫెంట్ చౌరస్తా కాంచెల్లి మాణిక్చంద్ గుట్టల దాకా రోడ్ వేపియడానికి ఆ రోజంతా అన్నం లేకుండా తిరిగి రాత్రి 9:30కు అన్నం తిన్నాము. చల్ల దాక్కుంటూ అన్నం తిన్నాము. వాళ్ళు వచ్చేవరకు తెల్లారంగా వచ్చే వరకు మేము శాంక్షన్ లెటర్ తీసుకొని మేము వచ్చినాము. వాళ్ళు తెల్లారంగా వచ్చేవరకు పాలాభిషేకాలు చేస్తారు. అది కరెక్టేనా? మేము తీసుకొచ్చినాం జోనల్ కమిషనర్ దగ్గర పోయి ఎల్బీ నగర్ పోయి తీసుకొని అదంతా తిరుక్కుంటూ వచ్చేవరకు రాత్రి 9 గంటలకు అన్నం తిన్నాము. వాళ్ళు వచ్చేవరకు పాలాభిషేకాలు చేస్తారు. అదైతే కరెక్ట్ కాదు. కొన్ని మీరు చేయండి, నిజాయితీ చేయండి. మేము చేసినాం మీరు అనుకుని, మేము చేసినాం మేము అంటాం. మేము చేసినాం మీరు చేసినాం చర్చకు పోదాం, చూపించుకుందాం. కానీ మా మీద మీరు పడి చేసుకోవడం అవసరం లేదు. మంచిగా కలిసి ఉందాం. మనకు ఒక అంటూ మల్లాపూర్లో మనకు ఒక ప్రత్యేక, మల్లాపూర్ అంటే ఉప్పల్ నియోజకవర్గంలో ఒక పేరు ఉంది మనకు. ఎట్లా అంటే మల్లాపూర్లో కలిసిమెలిసి మంచిగా ఉంటారు, అందరూ అన్నదమ్ములా కూడి ఉంటారు. పార్టీ గొడవలు ఉండవు. వాళ్ళు పార్టీ వచ్చినప్పుడే కానీ పార్టీ ఏదైనా వాళ్ళు అందరు కలిసిమెలిసి ఉంటారు అన్నది అందరి దృష్టి అన్ని ఈ నియోజకవర్గంలో మొత్తం తెలుసు. అటువంటి దాన్ని మనం ఖరాబ్ చేసుకోవద్దు. ఒక అన్నదమ్ములాగానే కలిసి ఉందాం. మమ్మల్ని మీరు అనకుండా అనవసరంగా ఏదైనా ఉంటే పార్టీ ఉందాం. పార్టీ టికెట్ ఎవరు ఇస్తారో అది కొట్లాడుకుందాం. గెలుస్తారు ఎవరో గెలిపేవారో అదే చూద్దాం. మా పార్టీ మాత్రం 10 ఏళ్ళకి వెళ్ళి మా కేసీఆర్ ఇంటింటికి సంక్షేమ పథకాలు అందజేసిండు. ప్రతి ఒక్కరికి ఏ ఇంటికి కొన్ని వాడుకో మందలి ఇప్పుడు కంపల్సరీ చెప్తారు. నాకు ఇది ఇచ్చిండన్నా, నాకు అది ఇచ్చిండన్నా, నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందన్నా, నాకు ఇది వచ్చిందని అంటారు. కానీ వాళ్ళనన్నా చెప్పమ్మా నేనన్నా ఎవరన్నా అంటే ఈ 2.5 సంవత్సరాలు అవుతుంది. కనీసము ఏదైనా ఒక ఇటుక రాయి పెట్టలేదు, తట్టి మట్టి వేయలేదు, ఓ ఫ్లైఓవర్ కట్టలేదు. ఏ విధంగా ఏదైనా చూసుకొని మీరు ఈ 2.5 సంవత్సరాలు గడిపారు. ఇన్ని వందల కోట్లు ఏడా ఖర్చు అయినాయి మీకు. 1000 కోట్లు చూపిస్తున్నాడా? మా వాళ్ళు చూపిస్తారు, మా వాళ్ళు చెప్తారు. మీరనే మా పార్టీ అని చెప్తారు, మీరనే చెప్తారు. అట్లా రాండి. కానీ మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటూ పోతున్నారు. అది కరెక్ట్ కాదు. జై బిఎల్ఆర్, జై పీడిఆర్. 26వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మన ప్రియతమ ఎమ్మెల్యే బండారు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో డివిజన్ తరఫున ఎప్పుడైతే ఫస్ట్ జెండా మల్లాపూర్లో బీఆర్ఎస్ జెండా ఎగిరిందో అక్కడే గాంధీ బొమ్మ దగ్గర మల్లాపూర్లో ఆ కార్యక్రమం, జెండా కార్యక్రమం ఈరోజు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అనంతరం ఈ మన బీఆర్ఎస్ నాయకులు ధర్మారెడ్డి గారి ప్రచార రథం ప్రారంభానికి ముఖ్య అతిథిగా చేసి అదేవిధంగా బండారు లక్ష్మణ్ గారి ప్రచార రథం కూడా ప్రారంభించడం జరిగింది. ప్రచార రథం ఇంత తొందరగానే ఇది చేస్తున్నా అనేది అంటే మన అన్న ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళ ఏ బ్యాడ్ ప్రచారానికి మనం కూడా ఎంతో కొంత చేయాలని, మన ప్రచారం కూడా పోవాలని ప్రచార రథంగా ముహూర్తానికి ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేయగలుగుతాం. ప్రచార రథం ద్వారా మనం కేసీఆర్ గారి పనులు కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి పనులు కానీ ప్రచార రథం దగ్గర చేస్తా అని స్వచ్ఛందంగా మనం ముందుకు వచ్చిన ధర్మారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ పాల్గొన్న అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు ఇంటి కృష్ణ కానీ భాస్కరన్న కానీ అదేవిధంగా ధర్మాన కానీ వాసు కూడా మాట్లాడిన దానికి ఏకీభవిస్తూ ఏంటంటే 25 సంవత్సరాల్లో తెలంగాణ సాధించి అది ఏ పార్టీకి సాధ్యం కానీ సాధ్యంలో 14 సంవత్సరాలు ఒక ఉద్యమం పోరాటం చేసి తెలంగాణ సాధించిన ఒక పార్టీ, ఒక ఏకైక పార్టీ, ఒక బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఎన్ని అన్నా ఏమన్నా కానీ తెలంగాణ సాధించిన పార్టీలో ముందున్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి ఆ ఘనత దక్కుతుంది. ఆ బీఆర్ఎస్ పార్టీకే వాళ్ళ ప్రజలు అధికారం గట్టబెడితే భారతదేశంలో కాకుండా ప్రపంచంలో అబ్బరపడేటట్టుగా అంత వేగంగా 10 సంవత్సరాల్లో అభివృద్ధి చేసిండు. ఓన్లీ 3,72,000 కోట్ల అప్పులతోనే ఈ పని చేస్తే వీళ్ళు 2.5 సంవత్సరాల్లో కూడా 3 లక్షల కోట్ల అప్పులు చేసి కూడా ఏ అభివృద్ధి కనబడతలేదని కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు. సంక్షేమాలు అంటే ఏంటిది ప్రజలకు, అదేవిధంగా అభివృద్ధి అంటే ఏంది, ఒకటి వర్గాకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం చేసిన ఏకైక నాయకుడు ఓన్లీ కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు, ఈ పీడ ఎప్పుడు ఇరగడద్దని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అది త్వరలోనే రాబోతుంది. ఈ 26వ సంవత్సరంలో అడుగుపెట్టి ఈరోజు మన భారత రాష్ట్ర సమితి ఇంకా కూడా ముందు కూడా భారతదేశంలోనే జెండా ఎగరాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తున్నాను.